అతిథుల పరిచయం శ్రీ కార్మూర్ వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. చూడడానికి జెంట్మెన్ లాగా ఉన్నావు, పక్కన బేక్ అనేసి తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. చంద్రబాబు నాయుడు గారికి ఏ కష్టం వచ్చినా మొట్టమొదటి వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎంత తొందరగా వచ్చిందో అంతకంటే ముందు రేణుకా చౌదరి గారు వస్తారు. అనేక సందర్భాల్లో నోటి దూల వ్యాఖ్యలు అన్నారు. ఇప్పుడు కమరావతి, ఇప్పుడు మేమంటే అమరావతిని కమరావతి అని. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఇప్పటికీ కూడా అది అమరావతి కాదు కమరావతి అని పదే పదే ఎందుకు వైసీపీ నాయకులు ఆ పదవిని ఏంటి ఆయన కంప్లైంట్? అమరావతి కాకుండా జగనన్నవతి అని చెప్పాలా? ఈ సమాధానం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి. ఇది రేణుకా చౌదరి తప్పు మాట్లాడింది, మరి వాళ్ళు ఎందుకు ఖండించట్లా? ఒకరు కూడా ఖండించాలి. నోటికి ఎదొస్తుంది మాట్లాడేయడమే. వెంకటరెడ్డి గారు, అమరావతికి శాశ్వతం, ఇది ఎక్కడ కూడా ఉండే చట్టాలు ఎప్పుడైనా మార్చుకోవచ్చని కదా. చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది, మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట విచిత్రంగానే ఉంది ఇదంతా కూడా. ఢిల్లీలో విలేకరులతో నారా లోకేష్ గారు ఈ విజయం చిరస్మరణీయం. నేను దీనికోసం వెయిట్ చేస్తాను. I wish all the Andhra Pradesh people to have their new well built new capital Amaravati. 100% కరెక్ట్ అండి. ఏమాత్రం విద్యుత్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకే చోట లక్షల కోట్లు పెట్టమని చెప్పరు, కానీ ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటే శభాషణాలు. సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవింద. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. అంటే ఏంటి, జగన్ గారు పెట్టినటువంటి ప్రపోజల్ జనాల్లోకి వెళ్ళింది. ఇంత భ్రమలో కూడా ఉంటారా అన్నది అర్థం కాలేదు. సాక్షి హెడ్డింగ్ పెట్టుకొచ్చింది. అంతా మావిగన్ మాటే అందరి నోట. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ. సాక్షి పేపరు, సాక్షి టీవీ ఏం చేస్తారంటే సాయిబాబా గారు గాలిలోంచి విభూతి సృష్టించినట్టు వీళ్ళు అవినీతిని సృష్టిస్తారు. ఎందుకంటే సాక్షి అవినీతి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి బతికే అవినీతి. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగన్ మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు. వాళ్ళకి ఏముంది, ఎవరి మీద అయినా సరే బురదలో ఉన్న పంది గబగబా వచ్చి మనకు ఒక బురద రాసి వెళ్ళిపోయినట్టు. మావిగన్ ప్రాధాన్యత గాని లేదు, దానివల్ల టీడీపీ ఇబ్బంది పడుతుందా? ఎవరన్నా దాని గురించి పాజిటివ్ గా చర్చించుకుంటున్నారా? నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మీ మీద ట్రోల్స్ వస్తున్నందుకు మీరు ఇబ్బంది పడుతున్నారా వైసీపీ పక్షాన? అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఎస్, నిజమే కదా. ఇప్పుడు ఆయన పేరు నచ్చకపోవచ్చు, ఆయన అన్నాడు గన్ అని ఉంటే నా పేరు అనుకుంటారేమో, మీరు పేరు ఏదైనా పెట్టుకోండి అన్నాడు. వి గన్, సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేని అనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. అదెవరు చెప్పారు? ఆల్రెడీ జరుగుతుంది బయట చర్చ. అందుకని ఈ మావిగన్ పేరు బాగాలేదు, పేర్లు అలానే పెడతారు వీళ్ళకి తెలియపోతే. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూసా చంద్రబాబు నాయుడు సిబిఎన్ అని ఎందుకు పిలుస్తున్నారు? చంద్రబాబు నాయుడు అనే అనాలిగా, సిబిఎన్ అని అనకూడదుగా. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్న. నందమూరి తారక రామారావు గారు అనాలిగా, ఎన్టీఆర్ అని అనకూడదుగా, నందమూరి బాలకృష్ణ అనాలిగా, ఎన్వీకే అని అనకూడదుగా. అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాలేదురా. తెలుగుదేశం పార్టీ అనాలిగా, టీడీపీ అని అనకూడదుగా. సిఆర్డీ అని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చదవాలిగా, సిఆర్డీ అని మాట్లాడకూడదుగా. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. నరేంద్ర మోడీ గారిని నమో అని ఎందుకు అంటున్నారు? నరేంద్ర మోడీ అని పిలవాలి కదా. నేనెంతో మంది బేవార్సుగాల్ని, శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. కాదు సార్, ఈ పిచ్చాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నా, ఈ పిచ్చాళ్ళకి చెబుతా ఉన్నా. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. అరే బాబు, మీ పిచ్చితరంగానే మీరు దొరికిపోతా ఉంటారు. చంద్రబాబు నాయుడు అని రేపు నుంచి సిబిఐ అని రాయొద్దు మీరు. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభం. జగన్ గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మావిగన్ అన్నాడని చెప్పి ఏదైతే ట్రోల్ చేస్తున్నటువంటి ఆ పిచ్చాలకి మరి మీరు ఎందుకు నమో అంటున్నారు?
అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎక్కడైనా షార్ట్ కొమ్మినేని గారు, మీ పేరు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీ షో పేరు ఏంది? కేఎస్ఆర్ భజన మొదలు పెట్టాడ్రా నాయనా. కొమ్మినేని శ్రీనివాసరావు అంతే కదా. దాని షార్ట్ కట్లు ఎవరైనా ఏం పెడతారు? దీన్ని ఏదో పెద్ద భూతద్దులో చూపించి ఈ పేరు బాగలేదంట, మీ పేరు మార్చండి. సరవల బోర్డు కనకాంబరం నీకు ఇంకా కుర్రతనం పోలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. కావాలంటే ఆ పేరు పెట్టుకోండి అని. సార్ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు. కులము కంటే ఏది మిన్న కులమైన బలమురు. సరస్వతి పుత్రుడురా నువ్వు. రాజధాని అంటే 4 బిల్డింగ్లు కాదు, కోట్లాది మంది జనాభా. దేశం అంటే రియల్ ఎస్టేట్ కాదు, తెలుగుదేశం అంటే రియల్ ఎస్టేట్ అనుకోండి. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద.